ఒకరోజు జమదగ్ని మహర్షి ఒక యాగం చేస్తున్నాడు. ఆ యాగంలో వాడాల్సిన నీరు అప్పుడే తయారు చేసిన కుండలోంచి తీసుకురావాలి. అలా అతని భార్య కుండలో నీరు తీసుకురావడానికి ఒక నది దగ్గరికి పోతుంది. అక్కడ గాంధారుడు కొందరి దగ్గర సరసం ఆడుతూ కనిపిస్తాడు. అది చూసిన జమదగ్ని భార్యకి కోరిక కలిగి ఆ కుండని గట్టిగా నొక్కడంతో దానికి సొట్టపడుతుంది. అదే కుండతో నీరు తీసుకొని జమదగ్ని చేసే యాగం దగ్గరికి రాగానే ఆ కుండ పగిలి ఆ యాగం ఆగిపోతుంది. ఎందుకు ఇలా అయ్యింది అని తెలుసుకున్న జమదగ్ని వెంటనే తన కొడుకుల్ని పిలిచి, మీ అమ్మ నా యాగం భగ్నం చేసింది, వెంటనే ఆమెను చంపేయండి అంటాడు. కానీ మాతృహత్య పాపం అని మేము చేయలేము అనడంతో తన చిన్న కొడుకు అయిన పరశురాముడిని వెంటనే పిలిచి మీ అమ్మాయిని అన్నయ్యల్ని చంపే అంటాడు. తన మాట పూర్తి అవ్వకముందే ఒకే వేటుతో అందరినీ చంపేస్తాడు పరశురాముడు. అది మెచ్చిన జమదగ్ని ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అమ్మని అన్నయ్యల్ని బ్రతికించమని కోరుకుంటాడు. ఎందుకంటే